భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం రాజుపేట కాలనీ నందు డ్రైనేజీ పూడిక తీయించాలని, కొత్త డ్రైనేజీలు నిర్మించాలని, ప్రధానంగా యజ్ఞజ స్కూల్ ముందు రోడ్డుపై ప్రాణాలు తీస్తున్న మురుగునీటిని తొలగించాలని కోరుతూ సిపిఎం 20వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో మురుగునీటి వద్ద కూర్చొని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా కాలనీలో డ్రైనేజీలు పూడిక తీయడం లేదని, ఇక డ్రైన్లు అవసరం ఉన్న చోట నిర్మించాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇది సరైంది కాదు అని అన్నారు. ధనికులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే విధులు కేటాయింపులు గానీ, డ్రైనేజీ క్లీనింగ్లు గానీ చేస్తున్నారని, పేదలు నివాసం ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు జరగటం లేదని వివరించారు. అవసరం లేని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్న వారి కోసం రోడ్డు నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు కాలనీ వాసులలో ప్రజలకు అవసరం ఉంది అని అడుగుతున్న చోట ఎందుకు డ్రైనేజీలు రోడ్లు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అకాల వర్షాకాలం రాకముందే డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గ్రామ పంచాయతీ అధికారులు నిధులు కేటాయించాలని, మారుమూల కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలపై కేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, డి కనక శ్రీ, శాఖ కార్యదర్శి కాక రమణ, సభ్యులు మంగమ్మ, సుక్కమ్మ, రాధ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కాలనీలోని ఇట్లా మనం పని మీద కాలనీ నుంచి వెళ్తుంటేని ఈ రోడ్డు మీద నీళ్ళు వల్ల ఆ రోజు బండి స్లిప్ అయి పడిపోవటం చాలా దారుణంగా ఉంది. కానీ ఇట్లా డ్రైనేజీ రోడ్డు మీద వదిలేయటం అనేది చాలా దారుణం. పంచాయతీ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోకపోవటం అనేది, మేము వాళ్ళని పిలిచి అడిగినా కూడా వాళ్ళు కనీసం మాట మాకు సమాధానం చెప్పలేదు. దీనివల్ల చాలామంది జనాభా కూడా ఇబ్బంది పడుతున్నారు, నడిచి వెళ్ళటానికి కానీ, బళ్ళ మీద వెళ్ళటానికి కానీ. పిల్లలు కూడా మొన్న ఒక అమ్మాయి సైకిల్ తొక్కెళ్తూ పాపం స్కూల్కి వెళ్తూ పడిపోవటం మేము చాలా బాధ అనిపించింది. కానీ ఇట్లాంటి డ్రైనేజీల వల్ల ఖచ్చితంగా పంచాయతీ వాళ్ళు దాన్ని పరిష్కారం చేయాలి. చేయటం వల్ల కూడా వాళ్ళకి ఆ పిల్లలు కానీ, బయట బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి కానీ చాలామంది మంచి ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి ఎందుకు వాళ్ళు వెనకాడుతున్నారో కానీ, ఇది మాత్రం ఈ డ్రైనేజీ వల్ల ఎంతమందో మనం చూస్తున్నాం కానీ 2-3 పడిపోవడం కూడా జరిగింది. అలాగే మేము కూడా పడిపోవడం జరిగింది బండి మించి. ఇది మాత్రం తప్పనిసరిగా దీన్ని క్లీన్ చేయాలని చెప్పనేసి, వెంటనే చేయాలని చెప్పనేసి పంచాయతీ వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. భద్రాచలం పట్టణం రాజుపేటలో కాలనీలోని యజ్ఞజ స్కూల్ ముందు రోడ్డు మీద మురుగునీరు నిలుచుకుంటూ ఉన్నాయి. ఇది రోడ్డో డ్రైనేజో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకి విన్నవించుకున్నాము. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, గుమస్తాగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు వచ్చి చూశారు. ఈవో గారితో కూడా మాట్లాడారు. నేను కూడా స్వయంగా ఈవో గారితో మాట్లాడాను. సార్ చాలా ఇబ్బంది ఉంది, కింద పడిపోతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చెప్పాం. ఇప్పటికే పలువురు ఈ డ్రైనేజీ గుండా పోతూ జారి కింద పడి తలకాయలు పగిలి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అయినా కూడా ఇంత మటుకి ఈ సమస్య పరిష్కారం చేయలేదు. ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ అధికారులను అడుగుతూ ఉన్నాం. ఇది సరైనది కాదు. దరిదాపు సంవత్సర కాలం అవుతా ఉంది రాజపేటలో డ్రైనేజీలు తీసి. ఇవాళ ఏ కాలనీలో ఏ వీధికి పోయినా సరే డ్రైనేజీ తీసిన పరిస్థితి లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఇవాళ దీన్ని తీయమని ఎప్పటి నుంచో చెప్తున్నాం, పడిపోతున్నారని. డ్రైనేజీలు తీయడానికి, కొత్త డ్రైనేజీలు నిర్మించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి భూస్వాముల దగ్గర ఇవాళ మీరు రోడ్లు వేస్తారా? డ్రైన్లు నిర్మిస్తారా? కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మీకు రోడ్లు వేయడం చేత కాదా? ఎందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు? మమ్మల్ని చూపెట్టమంటారా? ఇల్లు లేని కాడ, ఇల్లు నిర్మాణం లేని చోట వాళ్ళు రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు. ఏం అవసరం ఉందని అక్కడ సిమెంట్ రోడ్లు వేశారు. ఇక్కడ డ్రైన్ తీయండి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉంటే డ్రైన్లు మీరు కొత్త డ్రైన్లు నిర్మించడానికి ఎందుకు నిర్మించట్లేదు? గ్రామ పంచాయతీ నిధులన్నీ ఏమైపోతూ ఉన్నాయి? ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీకి వస్తూ ఉన్నాయి. ఎందుకు మీరు కొత్తగా డ్రైన్లు నిర్మించట్లేదు? రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ల ముందు పెద్ద పెద్ద డ్రైన్లు నిర్మిస్తారు, కానీ పేదవాళ్ళు నివసించే చోట మాత్రం నిర్మించడానికి మీకు డబ్బులు రావా? నిధులు రావా? ఏంటిది నిర్లక్ష్యం అని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ అధికారులని సూట్గా అడుగుతా ఉన్నాం. మీరు కనుక తక్షణం స్పందించి ఇక్కడ డ్రైన్ కనుక నిర్మాణం చేపట్టకపోతే ఇది కనుక చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇప్పటికే పలువురు ఇబ్బంది పడ్డారు, కింద పడ్డారు, దెబ్బలు తగిలి. తక్షణం అధికారులు దీని మీద స్పందించాలి అని చెప్పేసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పుడు కనుక అధికారులు స్పందించి కనుక దీని పరిష్కారం కనుక చూపించకపోతే రాబోయే కాలంలో పలు రకాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మీరు దిగొచ్చే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం.